ఇక మనసులో రోహిణి అయితే అత్తయ్య నా గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను కోటీశ్వరాలు కాదు, నా దగ్గర కనీసం 1,00,000 రూపాయలు కూడా లేవని తెలిస్తే ఏమైపోతారో అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, ఇవన్నీ ఎందుకు, మీరెందుకు మీనాని అంతలా అవమానిస్తున్నారు అని అంటూ ఉంటే, నువ్వు ఆగు రోహిణి, అయినా మీతో పాటు తూగాలనుకుంటే అసలు ఈ మీనాది ఏ స్థాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే, మీరు కోట్లు చూసి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ గుర్తుపెట్టుకోండి, మౌనిక విషయంలో మీరు చేసింది మాత్రం తప్పే. మౌనికని ఒక రాక్షసుడి చేతిలో పెట్టారు. ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ ఇల్లు చూసి, వాళ్ళ నాటకాలు చూసి మౌనికకి అన్యాయం చేశారు. ఏదో ఒక రోజు మీరు దాని నిజ రూపం తెలుసుకొని, వాడి నిజస్వరూపం తెలుసుకొని ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపడతారు. అప్పుడు నా మాటలు మీకు తప్పకుండా గుర్తుకొస్తాయి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఒంటి మీద అన్నీ కూడా ఇచ్చేశాను, మీకు సంబంధించి ఏమీ లేవని చెప్పావు కదా, మరి ఆ మంగళసూత్రం తాడు ఆ రోజు మా అత్తగారు మీ అమ్మకి ఇచ్చి మీరు పెట్టినట్టు పెట్టమని సలహా ఇచ్చింది కదా, మరి అది కూడా మాదే, మరి దాన్ని కూడా తీసిస్తావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని. అప్పుడే ఇక మీనా అయితే ఇక తాళిని తీసి చూపిస్తుంటుంది, పుస్తెల తాడుని ప్రభావతికి. అది చూసి ఒక్కసారి ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు నువ్వు ఆ తాడు తీసేసావు అని అంటూ ఉంటాడు సత్యం. ఇన్నిన్ని మాటలు పడుతూ ఎలా ఉంచుకుంటారు మావయ్య మెల్లో తాడు కూడా, అందుకని మా అమ్మవారి స్థాయికి తగ్గినట్టే, నా పుట్టింటి స్థాయి తగినట్టే పసుపు కొమ్ముతాడని మెడలో వేసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆంటీ, మీరు తనని అన్న మాటలు అస్సలు కూడా మంచి కాదు, తనని ఎందుకు మీరు అన్నన్ని మాటలు అంటున్నారు అని శృతి అయితే చెప్తుంది. తను డబ్బు తీసుకురాకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మీరు ఏ మాట అన్నా సరే తను సహనంతో భరిస్తుంది. అలాంటి మీనాని మీరెందుకు అలా అవమానిస్తున్నారు అంటే, డబ్బుంటేనే మీకు మనిషి కింద లెక్కనా, డబ్బు లేకపోతే మీకు మనుషులు కనిపించరా అని శృతి కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి వస్తాడు బాలు. అయితే ఇక బాలు వచ్చి అంటూ ఉంటాడు, మీనా అని అంటూ ఉంటే, తప్పలేదండి, తాళి తీసి ఇచ్చేశాను అని అంటూ ఉంటుంది. నువ్వు కరెక్ట్ పనే చేశావు, ఎందుకంటే నేను నష్టజాతకుణ్ణి, నువ్వు ఈ నష్టజాతకుడిని చేసుకున్న ఒక నష్టజాతకురాలివి. అలాంటప్పుడు మనకి ఇలాంటి బంగారాలు, అది కూడా ఈవిడి పెట్టే బంగారాలు అనవసరం. కొడుకని ఎప్పుడో నన్ను మర్చిపోయింది, కన్న కొడుకని నన్ను ఎప్పుడో వదిలేసింది. అలాంటి ఈవిడ నిన్నెందుకు చేరదీస్తుంది? తనకి ఇప్పుడు కావాల్సింది మూటలు మూటలు డబ్బులు, అవి ఆ కోడలిద్దరు ఇస్తున్నారు, నువ్వు ఇవ్వడం లేదు. అలాగే నేను చదువుకొని ఉద్యోగాలు ఏలడం లేదు కదా, అంతే అని అంటూ ఉంటాడు బాలు. ఇక చాలు బావా, ఇక చాలు అని అంటూ అక్కడికి వస్తాడు మీనా తమ్ముడు. అయితే ఇక మీనా తమ్ముడిని చూసి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. రే, నువ్వెప్పుడు వచ్చావురా అని అంటూ ఉంటే, నువ్వు తాళిని చూపించి మా అమ్మ వాళ్ళ స్థాయి ఇదే, ఇక నా పుట్టింటిని ఏమీ అనొద్దు అంటున్నావు కదక్క, అప్పుడే వచ్చాను. నా కోడళ్ళిద్దరూ కోటీశ్వర్లు, నువ్వు ఒక నష్టజాతకురాలివి అని ఈవిడ గారు నిన్ను తిడుతుంది కదా, అప్పుడే వచ్చాను అని అంటూ ఉంటాడు శివ. ఏంటమ్మా, నీ కోడళ్ళిద్దరూ కోటీశ్వరులా? నీ పెద్ద కోడలు రోహిణి నా స్నేహితుడి దగ్గర 2 లక్షలు అప్పు చేసింది. ఆ తారీఖు మొత్తం పత్రాలు అన్నీ కూడా సాక్ష్యాలతో సహా నీ దగ్గరికి తీసుకొస్తాను అని అంటూ ఉంటే, మళ్ళీ ఇంకో నిజం చెప్పనా, ఇప్పటి వరకు బ్యూటీ పార్లర్ నడుపుతుంది అని అంటున్నావు కదా, ఆ బ్యూటీ పార్లర్ను కూడా 15 లక్షలకి వేరే వాళ్ళకి అమ్మేసింది నీ కోడలు. ఇంట్లో ఈ విషయాలు ఏమీ తెలియకుండా మీ మధ్యన నాటకాలు ఆడుతుంది. కోటీశ్వరాలైన మీ కోడలు డబ్బుల కోసం అప్పు చేసింది, సొంత పార్లర్ని కూడా అమ్మేసింది. ఇక ఈ మనోజ్ గాడు ఉన్నాడు కదా, చదువుకున్నాడు, ఊళ్ళో వెళ్తున్నాడు అని చెప్పావు. ఈ మనోజ్ గాడు ఉద్యోగం మానేసి పార్కుల వెంట తిరుగుతున్నాడు. వీళ్ళ గురించే నువ్వు గొప్పలు చెప్పేది అని అంటూ మీనా తమ్ముడు అయితే రోహిణి కోటీశ్వరాలు కాదని, మనోజ్కి జాబు పోయిందని
మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. అది విని ఒక్కసారి ప్రభావతి, సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే, ఏంటి రోహిణి, నువ్వు బ్యూటీ పార్లర్ అమ్మేశావా అని అంటూ ఉంటుంది. లేదా అంటే ఇతను తప్పు చెప్తున్నాడు అని అంటూ ఉంటే, సరే నేను తప్పు చెప్తే ఇప్పుడే వెళ్దాం పదండి ఆ బ్యూటీ పార్లర్ దగ్గరికి. అక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ అని రాసి ఉండదు, మీరు వచ్చినప్పుడు తను అలా మ్యాజిక్ చేస్తుందంతే అని అంటూ ఉంటాడు మీనా తమ్ముడు శివ. అప్పుడే ప్రభావతి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. నిజంగానే ఆ పార్లర్ అమ్మేసింది. నా స్నేహితుడి దగ్గర 2 లక్షల అప్పు, దాంతోనే కదా మీరు ఇల్లు తాకట్టు పెట్టి తనకి పార్లర్ పెట్టించినారు కదా. ఆ సేటుకు కట్టింది వాళ్ళ నాన్న పంపించాడని మీకు అబద్ధం చెప్పింది. ఇవన్నీ కూడా నేను ఆ రోజే మీ ముందుకు తీసుకురాగలను, కానీ తీసుకురాలేదు. ఎందుకంటే అది మా అక్క వాళ్ళ అత్తగారిల్లు. ఒకళ్ళు తప్పు చేసిన కుటుంబం మొత్తం కూడా బాధపడతారని మనసులోనే పెట్టుకున్నాను. కానీ ఇక్కడ మా అక్కకి ఒక మనిషిగా కూడా విలువ ఇవ్వడం లేదు. ఏ కోడల్ని చూసి నువ్వు ఇలా రెచ్చిపోతున్నావో ఆ కోడలు నిన్ను మోసం చేసింది. తనకి అసలు కోటీశ్వరాలే కాదు తను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు శివ. అయితే ఇక ఇదంతా విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.